Praise the Lord. Greetings to you all in the matchless name of our Lord and dear Savior Jesus Christ. I hope you are all doing great this day. మనకి దేవుడు ఇస్తున్నారు. వీ నీడ్ టు బ్లెస్ అదర్స్. మనం ఇతరులకు ఒక బ్లెస్సింగ్గా ఉండాలి. చూడండి, చిన్నపిల్లలు ఏదైనా మనకి ఇచ్చేటప్పుడు ఎంత ప్రేమతో వాళ్ళు ఇస్తారు. మరి మనసులో ఏదైనా స్వార్థం అనేది కనిపిస్తుందా? లేదు. వారు ఏదైనా ఎక్స్పెక్ట్ చేస్తుంటారా? లేదు. చిన్నపిల్లల మనస్తత్వం అలాంటిది. అయితే మనము ఎవరికైనా సహాయం చేసేటప్పుడు తిరిగి ఏది కూడా అపేక్షించకుండా, తిరిగి ఏది కూడా ఎక్స్పెక్ట్ చేయకుండా మనం చేయాలి. బికాస్ దట్ ఈస్ హౌ గాడ్ has given us, that is how God has loved us, that is how unconditional he is. సామెతలు 11వ అధ్యాయము 24వ వచనం నుండి 25వ వచనం వరకు మనం చూసినట్టయితే ఇక్కడ ఏమని రాస్తుందంటే, ఒక పర్సన్ ఎవరైతే ఫ్రీగా ఇస్తారో, అంటే ఫ్రీగా అంటే పూర్ణ మనసుతో ఎవరైతే ఇస్తారో, ఏది కూడా వారికి రాంగ్ థాట్స్ లేకుండా, విదౌట్ ఎక్స్పెక్టింగ్ ఎనీథింగ్ ఇన్ రిటర్న్, వాళ్ళు అతిగా దీవించబడతారు. అ జనరస్ పర్సన్ విల్ ప్రాస్పర్. ఎవరైతే ఔదార్యముగా ఇస్తారో వారు పుష్టి నొందుదురు అనే మాట ఇక్కడ రాస్తుంది. వారిని దేవుడు అంతగా దీవిస్తారు. వాళ్ళు నీళ్లు పోయేవారు, వారికి నీళ్లు పోయబడును అనే మాట ఇక్కడ రాసుంది. హూ ఎవర్ రిఫ్రెషెస్ అదర్స్. ఎవరైతే ఇతరులను బ్లెస్ చేస్తారో, ఇతరులకు సహకారిగా ఉంటారో, వారి అవసరతల్లో తోడై ఉంటారో, వారు కూడా రిఫ్రెష్ అవుతారని దేవుని మాట ఇక్కడ మనం చూస్తున్నాము. కొంతమంది ఈ లోకానుసారంగా చూస్తే ఉన్నవారికే పెడతారు. ఎందుకు అంటే దే ఎక్స్పెక్ట్ సంథింగ్ ఇన్ రిటర్న్. దేవుడు చూడండి, గాడ్ హ్యాస్ లవ్ ఫర్ ద విడోస్ కోసం కానీ, ఆర్ఫన్స్ కోసం కానీ దేవునికి ప్రేమ, దేవుని ప్రేమను మనం బైబిల్లో ఎక్కువగా చూస్తున్నాం. దేవుడు వారి పట్ల నిల్చొని హీ ఫైట్స్ ఫర్ దెమ్, హీ ప్రొవైడ్స్ ఫర్ దెమ్. వారి గురించి ఆయన పోరాడుతారు, వారికి రక్షణ అనేది ఇస్తారు, వారికి కావాల్సింది కూడా ఆయన ఇస్తారు. కరెక్ట్గా మనం నీడ్ ఎక్కడ ఉంది అనేది మనం చూడాలి. మన వంతు మనం చేయగలిగింది మనం చేయాలి. ఉన్నదంతా ఇచ్చేయాలి అని నేను అనట్లేదు. దేవుడు మనకు అత్యధికంగా ఇచ్చినప్పుడు మనం కూడా ఇతరులకు మన వంతు ఎంత అయితే అంత సహాయము చేయగలగాలి. సాధు సుందర్ సింగ్ గారి లైఫ్ మనం చూసినట్లయితే ఆయన ఎలాంటి జీవితం జీవించారో మనందరికీ తెలుసు. ఆయన కోసం ఏది కూడా ఉంచుకోలేదు. ఈ లోకానుసారమైన మనీ ఆర్ ఎవ్రీథింగ్ మనం ఏదైతే పోగు చేసుకుంటామో అదంతా వ్యర్థమే. మనం ఈ లోకంలోనికి ఏది తీసుకురాలేదు. తిమోతి రాసిన 1వ పత్రిక 6వ అధ్యాయము 7 నుంచి 10వ వచనం, మనము ఈ లోకంలోనికి ఏమీ తేలేదు, దీనిలో నుండి ఏమీ తీసుకొని పోలేము. కాగా అన్న వస్త్రములు గలవారమై ఉండి వాటితో తృప్తి పొందుతాము. ధనాపేక్ష అనేది అన్నిటికీ మూల కారణము. ధనాపేక్ష అనేది అన్నిటికన్నా పెద్ద సిన్ అని మనం ఇక్కడ చూస్తున్నాము 10వ వచనంలో. ధనమును కూడబెట్టుకోవడం అనేది తప్పని నేను అనట్లేదు. ఎక్కడైతే మనము సహాయం చేయాలో అక్కడ మనం సహాయం చేయగలిగే స్థితిలో మనం ఉంటున్నామా అనేది మనము ఒకసారి చూసుకుందాము. మనం ఏం పెద్ద పెద్ద సహాయాలు చేయక్కర్లేదు. మనం ఎంత చేయగలుగుతామో అంత మనం చేద్దాం. హీ ఈజ్ అ గాడ్ ఆఫ్ కంపాషన్. కరుణ కలిగిన దేవుడు. మరి ఆయనను పోలి మనం ఉండాలి అని దేవుడు ఆశిస్తున్నారు. కాబట్టి ఈ లోకంలో ఉన్న వాటిని పట్టుకొని we should not be proud of those things. గర్వముతో మనం ఉండిపోకూడదు.
అలాగే ఇతరులను కించపరుస్తూ నాకు ఇంత ఉంది కదా అనే స్వభావం కూడా మనలోనికి రాకుండా మనం జాగ్రత్త పడాలి. అయితే ఎక్కడ ఎక్కువ నీడ్ ఉందో అది తెలుసుకొనే మనము సహాయం చేయడానికి సిద్ధపడాలి. ఎవరైనా మనల్ని ఎక్స్‌ప్లాయిట్ చేస్తున్నారంటే కూడా మనం జాగ్రత్తగా ఉండాలి. ఎక్స్‌ప్లాయిట్ చేయడం అంటే వారికి నీడ్ లేకపోయినా కూడా దే మే ట్రై టు ఎక్స్‌ప్లాయిట్ అస్. మన నుండి వారు సహాయాన్ని పొందుకోవడానికి ప్రయత్నిస్తారు. సో అలాంటి వారి నుండి కూడా మనము జాగ్రత్త కలిగి ఉండాలి. అయితే ఈ విషయంలో మనం దేవుని సహాయం, దేవుని జ్ఞానాన్ని కూడా మనం అడగాలి. మరి దేవుడు ఈ కొద్ది మాటలను దీవించి, మే గాడ్ బ్లెస్ అవర్ లైఫ్స్ టు గివ్. ఆమెన్. హల్లెలూయా. ప్రైజ్ బి టు గాడ్.